భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్ ట్రైలర్ చూస్తున్నప్పటి నుంచి ఆ ప్రెస్ మీట్లు చూసినప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట సినిమా చూడాలని. ఈరోజే ప్రసాద్ మల్టీప్లెక్స్లో సినిమా అయితే చూడడం జరిగింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఊహించలేని ట్విస్ట్లు, ఒక ట్విస్ట్ మీద ఇంకో ట్విస్ట్. ఓకేలే ఈ సినిమా గెస్ చేయొచ్చు, ఇది ఇతనే చేసిండొచ్చు, ఈ పక్కనున్న ఆయన చేసిండొచ్చు, ఆ ఎన్నుకున్న ఆయన చేసిండొచ్చు, ఈ క్రైము అని మీరు గెస్ చేస్తూ ఉంటారు. మీ గెస్ట్లు అన్నీ రాంగ్ అవుతూ ఉంటాయి. లాస్ట్ వరకు ఈ సినిమాలో జరిగిన హత్యలు ఎవరు చేసినారు అనేది సస్పెన్స్ అయితే చాలా మెయింటైన్ చేసినారు. కొన్ని సీన్లు చూస్తే అయితే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సడన్గా ఎవరైనా వస్తే ఇట్లా టక్కున భయం అవుతుంది అనమాట. ఆ లెవెల్లో భయపెట్టి ఇచ్చారు ఈ సినిమాతోటి భూతద్దం భాస్కర్ నారాయణ. అండ్ మూఢనమ్మకాలు నమ్మకూడదు అనేది కూడా లాస్ట్లో కన్క్లూజన్ ఇచ్చారు. మంచి చెడు అనేది ఉంటుంది, మీరు మంచి చేయడానికి ఇష్టపడాలి అనేది కూడా కన్క్లూజన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ హీరో గారు యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే సెటిల్డ్ యాక్టింగ్ అనమాట. ఎంత అవసరమో అంతే యాక్టింగ్ చేసినారు. అండ్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి, బీజిఎం బాగుంది. అండ్ హీరోయిన్ కూడా ఏదో నామకే వాస్త పెట్టడం కాకుండా కథలో అవసరం కాబట్టి హీరోయిన్ పెట్టడం జరిగింది. కుటుంబాల్లో అన్న తమ్ముళ్ళ మధ్య సెంటిమెంటు, తల్లి కొడుకులు ప్లస్ కొడుకు మధ్యలో సెంటిమెంట్, ఫాదర్ సన్ సెంటిమెంట్లు కూడా ఇందులో అన్నీ ఉన్నాయన్నమాట. ఈ వీకెండ్ ఫ్యామిలీతో మొత్తం పోయి చూసే సినిమా భూతద్దం భాస్కర్ నారాయణ. భయ్యా ఏం సినిమా భయ్యా, ఏందిరా ఏం జరుగుతుందిరా సినిమాలోనే అలా ఎలా చూసే లోపల సీన్ మారిపోతుంది. పిచ్చెక్కింది నాకైతే. ఏంట్రా సమస్య సినిమా ఇది, హర్రర్ సినిమానా అసలు, లేకుంటే ఇది మన ఏజెంట్ సినిమానా అనేది కూడా అర్థం కాలేదు నాకు. లాస్ట్ సీన్ ఇంక అయిపోతుంది సినిమా అనే టైంకి అర్థమైంది భయ్య సినిమా. వామ్మో వాళ్ళ కాన్సెప్ట్ ఏందో, ఎక్కడి నుంచి పట్టుకొచ్చిర్రో, ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు ఆలోచించే వాళ్ళ బ్రెయిన్ ఉంటుంది భయ్య. చాలా షార్ప్గా పనిచేస్తుంది వాళ్ళది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి సినిమా చూడడం. ఏంటంటే ప్రతి ఒక్కరి సినిమా అంటే ఏదో 2 కిస్సులు పెట్టేసి, 2 ఫైట్ సీన్లు పెట్టేసి, 2 మాస్ డైలాగులు పెట్టేస్తే సినిమా అయిపోతుంది ఈ మధ్య. బట్ ఈ సినిమా ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, ఒక హర్రర్ కానీ అన్నీ కలిపి మిక్స్ చేసి తీయడం అయితే జరిగింది. నాకు సినిమాలో వాళ్ళు తీసిన కంటెంట్ చాలా బాగా అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వాళ్ళు భయపెట్టాల్సిన చోట ప్రతి చోట ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుందన్న చెమటలు పట్టేస్తాయి, అంతలా అనిపించింది నాకు. సినిమా ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. మెయిన్గా మీ అందరికీ చెప్పాల్సింది, ప్లీజ్ విజిట్ థియేటర్స్. థియేటర్లో మర్చిపోయి వచ్చినా కానీ భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. హీరో స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, ఆ ఫైటింగ్ కానీ మొత్తం వేరే లెవెల్ అనిపించింది నాకు. అంటే నిజంగా శివ అన్నని చాలా అంటే చాలా ముందు సినిమాలో చూసినామన్న. ఆ సినిమాలో అంతా వేరే పెడితే ఈ సినిమాలో లుక్స్ మొత్తం వేరే లెవెల్ అనిపించింది అన్న. అంటే ఏజెంట్ డిటెక్టివ్ లాగా అన్న, డిటెక్టివ్ రోల్ అనమాట. అంటే మనం ఏజెంట్ సాయి శ్రీనివాస యాత్ర కానీ అలా డిటెక్టివ్ రోల్లో చాలా సినిమాలు చూసినాం. అన్ని సినిమాలు వేరే స్టోరీ అన్న, వేరే పక్కన పెడితే ఇందులో అనేది ఒక థ్రిల్లర్ అన్న. మొత్తం అనేది థ్రిల్లర్గా డిటెక్టివ్ చేస్తాడన్న. అంటే చనిపోతూ ఉంటారు అన్న, ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎవరి వల్ల చనిపోయారు, అసలు అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మొత్తం మన స్టోరీ అనేది. సో ఒక మంచి స్టోరీ, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక డిఫరెంట్ విధంగా వచ్చారు. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. హీరో పర్ఫార్మెన్స్ కూడా, హీరోయిన్ ఉంటారు నా రాశి సింగ్, అమ్మ బాబో ఎంత అందమన్న ఆమెది. ఆమెను హీరోయిన్ని చూస్తున్నప్పుడల్లా హీరోయిన్ని చూస్తూనే ఉండాలనిపించింది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఏమంటారు బాండింగ్ కూడా చాలా మంచి బాండింగ్ అనిపించింది అన్న. అంటే చనిపోతారన్న 18-17 మంది 17 మెంబర్స్ ఇలా చనిపోతూ ఉంటారు. అసలు వాళ్ళు ఎవరు చనిపోతారు అనేది నాకు ఇంటర్వెల్ వరకు తెలియలేదు, కానీ ఇంటర్వెల్ తర్వాత తెలిసింది వాళ్ళు ఎవరు చనిపోతారు, అసలు ఏం జరుగుతుంది అనేది చాలా మంచిగా తీసుకెళ్ళిండు. ఎంగేజింగ్గా అనిపించింది స్టోరీ కూడా. బీజిఎం కానీ, ఆ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మొత్తం చాలా అంటే చాలా ఉన్నాయి. గూస్ బంప్స్ వచ్చేసినాయి అన్న థియేటర్లో కూర్చుంటే. అంటే అంత బాగా అనిపించింది. స్టోరీ కూడా ఒక డిఫరెంట్ స్టోరీ అన్న. చాలా అంటే చాలా బాగా డైరెక్టర్ గారు తీసేసారు అన్న. ఒకటి అంటే ప్రతి ఒక్కరికి ఇంటి బయట ఏదో దిష్టి బొమ్మ అంటారు కదా, అసలు దాని దిష్టి బొమ్మగా ఉన్న రీజన్ ఏంటి, అసలు అది ఎందుకు ఉంది, అసలు అది దేనివల్ల ఉంది అనేది పక్కా నిజంగా చూపించారు. అంటే ఓల్డ్ స్టోరీ, పురాణాలని, పురాతన కాలంని వీళ్ళందరినీ కూడా కలిపి చూపించారు డైరెక్టర్ గారు. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ సినిమా అనేది. లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలాళ్ళు కూడా వెళ్ళి సినిమా థియేటర్లో చూడండి. మీ అందరికి నచ్చే సినిమా ఇది. థ్యాంక్ యూ అన్న. బాగుందండి మూవీలో మీకు ఏం నచ్చిందండి బాగా? అంటే మనం ఇప్పుడు శివుడికి భస్మాసురుడికి మధ్యన జరిగే ఒక యుద్ధం ఉంటుంది కదా, అదొక్కటే మనకి తెలుసు. బట్ దాని వెనకాల ఇంత పెద్ద కథ ఉందని చెప్పేసి ఈ మూవీ చూసిన తర్వాతే నాకు అర్థమైంది. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. బికాస్ తను ఒక ఫెయిల్యూర్ డిటెక్టివ్గా మిగిలిపోయాడు అని చెప్పేసి బాధపడే టైంలో తన
రిలేటివ్స్ చనిపోవడం, తన రిలేటివ్స్ చనిపోవడం వల్ల తను ఎదగడం కొంచెం కొత్తగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా? యా, ఫ్యామిలీతోని చూడొచ్చు, సింగిల్గాని చూడొచ్చు, బట్ ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇది మాత్రం థ్రిల్లర్ మూవీ బ్రో, సూపర్ ఉంది మూవీ. కంటెంట్ చాలా బాగుంది. మూవీలో వచ్చేసి హీరో గారి క్యారెక్టర్ సింప్లీ సూపర్గా ఉంది. ఇప్పుడు మనం పాత చూసాం డిటెక్టివ్ మూవీస్, దానికన్నా డిఫరెంట్గా ఉంది. 2 స్టేట్లో జరిగిన స్టోరీ, ఎంత పోలీసులు కూడా కనిపెట్టగలిగిన స్టోరీని ఒక హీరో డిటెక్టివ్గా వాడు సీరియస్గా తీసుకుని, అది పాతకాలంలో మనం ఇప్పుడు చేతపడి అలాంటివి చెప్తాం కదా, అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది మూఢనమ్మకంతో. వాళ్ళు చేసే పని వల్ల ఎలాంటి ప్రూవ్ లేకుండా ఉన్నటప్పుడు, అప్పుడు పోలీసులు ఇబ్బందులు ఉన్నప్పుడు ఇలాంటి డిటెక్టివ్ క్యారెక్టర్ ఒకటి వచ్చి అది కనిపెట్టి జనాలకు చూపించే విధానం ఉంది కదా, వేరే లెవెల్ ఉంది. ఇలాంటివి పల్లెటూరులు చాలా జరుగుతాయి, ఇలాంటివి ఎవరికి తెలీదు. ఇలాంటివి మన చుట్టూ జరుగుతుంటాయి, మనం పట్టించుకోం. పక్కన ఎవరైనా చనిపోతే వదిలేస్తాం తేలిగా. మన ఇంట్లో ఇలాంటివి జరిగితే మనం పట్టించుకోమా? అలాగే వాళ్ళు చక్కగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సింప్లీ సూపర్గా ఉంది బ్రో. ఒక 10-15 మూవీలు చేసిన ఫీలింగ్ వచ్చింది మాకు. కొత్త వాళ్ళు ఉంటే కూడా న్యాచురల్గా చేశారు. వాళ్ళు కొత్త వాళ్ళు అనిపించలేదు, పాత మూవీ చేసి యాక్టింగ్ చేసినట్టు ప్రాణం పోసారు దాంట్లో. ఫ్యామిలీతో చూడొచ్చా? ఫ్యామిలీతో కంపల్సరీ చూడొచ్చు బ్రో, ఎందుకంటే ఇలాంటి పల్లెటూరులు జరిగే సీన్స్ సిటీ వాళ్ళకి చాలా మందికి తెలియదు, అవునా కదా? ఇలాంటి మూవీకి మనం సపోర్ట్ చేస్తేనే కదా కొత్తవి మనకి తెలుస్తాయి. ఓవరాల్ మూవీ సూపర్ హిట్ బ్రో. భాస్కర్ నారాయణ మూవీ ఇప్పుడే చూసాము. స్టోరీ చాలా కొత్తగా ఉంది. డైరెక్టర్ పురుషోత్తం రాజు గారు చాలా డిఫరెంట్గా తీశారు స్టోరీ. పాతకాలం నుంచి నరరాక్షసులు ఇలా చంపి 18 ఏళ్ళ నుంచి ఇలా దీక్ష చేస్తే ఒక బకరాసుడు పుడతాడని కొత్తగా చూపించారు కాన్సెప్ట్. ఇంతకుముందు ఏజెంట్ ఆత్రేయ శ్రీనివాస్ కంటే కొంచెం కొత్తగా డిటెక్టివ్ అనేది కొంచెం కొత్తగా ఉంది. భూతద్దం వేసుకొని కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. స్టైలు, హీరో లుక్ స్టైల్ బాగుంది. కొంచెం సాంగ్స్ లేక డిసప్పాయింట్ ఉంది. తర్వాత స్టోరీ అనేది బాగా సస్పెన్స్గా ఉంది. గూస్ బంప్స్ ఉండే మధ్యలో మంచిగా కొంచెం చాలా బాగా చూపించారు వివరంగా. ఎలా అనేది మన పక్కనే పోలీస్ స్టోరీ అతను కూడా చాలా బాగా చేశారు. విలన్స్ కూడా బాగున్నారు. సస్పెన్స్ అనేది చాలా థ్రిల్లింగ్ ఉంది. అందరూ చూడవలసిన సినిమా. చాలా కొత్తగా ఉంది మూవీ. స్టోరీ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. పురుషోత్తం రాజు గారు చాలా బాగా చేశారు. అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. సో అందరూ చూడవలసిందిగా కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే భూతద్దం భాస్కర్ నారాయణ అనే హారర్ థ్రిల్లర్ డిటెక్టివ్ సినిమా చూడడం జరిగింది. అంటే డిటెక్టివ్ సినిమాకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి దీంట్లో. ముఖ్యంగా ఏంటంటే సాంగ్స్ లేవు. సో అంటే డిటెక్టివ్ సినిమాలో సాంగ్స్ ఉంటే బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. మంచి హీరోయిన్ ఉన్నా కూడా సాంగ్స్ లేకుండా డిజైన్ చేశారు సినిమాని, మంచి యంగ్ టీము. సో అందువల్ల బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అలా స్లోగా ఎత్తుకొని సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక రేంజ్, ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా అంటే గూస్ బంప్స్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. నిజంగా చాలా బాగా తీశారు సినిమా. అంటే కొంచెం కర్ణాటక లాంగ్వేజ్ కూడా ఇందులో ఉంటుంది. అంటే స్టోరీ కోసం అంటే కాంప్రమైజ్ కాకుండా లొకేషన్లు కానీ ఏది కానీ చాలా పర్ఫెక్ట్గా తీశారు. ఎస్, మన ముఖ్యంగా హీరో వచ్చేసి బాగా చేశాడు, శివ కందుకూరి. చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అంటే డిటెక్టివ్ సినిమాకి ఎలా ఉండాలో అలా అతను బాడీ లాంగ్వేజ్ కానీ మొత్తం చేసుకొని చాలా పర్ఫెక్ట్గా చేశారు. హీరోయిన్ది కూడా ముఖ్యంగా ఏంటంటే సాంగ్స్ కోసమో అట్లా హీరోయిన్ని పెట్టకుండా పర్ఫెక్ట్గా క్యారెక్టర్ కోసం, అంటే హీరోయిన్కి రాశి సింగ్కి చాలా ప్లస్ అన్నట్టు ఈ సినిమా అయితే ఒక పర్ఫెక్ట్ హీరోయిన్ లాగా ఉంది. అంటే యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ముఖ్యం మనందరికీ తెలిసిందే డిటెక్టివ్ సినిమాలకి. మ్యూజిక్ అయితే చాలా బాగా చేశారు. ఓవరాల్గా చూసుకుంటే డిటెక్టివ్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకు హారర్ మిక్స్డ్ ఉన్న సినిమాల్లో 100% హ్యాపీగా చూడొచ్చు. పర్ఫెక్ట్గా ఉంది సినిమా, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ అండి. ఇందాకే భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా ఇస్తాను. చాలా కొత్త జోనర్లో సినిమా తీసినట్టు ఫీలింగ్ వచ్చింది. లైక్ ఏంటంటే చాలా సినిమాలు వచ్చాయి కానీ ఈ జోనర్లో ఒక డిటెక్టివ్ జోనర్లో ఇది కొత్తగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మనం చూసుకున్నప్పుడు మాత్రం ఏజెన్సీ సాసి ఆ సినిమా టచ్ అయిన ఫీలింగ్ వస్తుంటుంది. అట్ ది సేమ్ టైం సెకండ్ హాఫ్కి వెళ్తుంటే మనకు హిట్ సినిమా కానీ లైక్ అంటే ఆ జోనర్లో వస్తుంటాయి అన్నమాట. ఒక డిటెక్టివ్ జోనర్ వస్తుంటాయి. క్లైమాక్స్ వచ్చేసరికి విరూపాక్ష సినిమా గుర్తొస్తుంది. అంటే 3 సినిమాలు మిక్స్ ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. నిజంగా డైరెక్టర్కి దండం పెట్టాలి. చాలా బాగుంది. ఏబిసిడి అప్పుడు నిజంగా పురుషులు డైరెక్ట్ చాలా టఫ్ అనిపించుకోవట్టు. లేదు, ఇది డిఫరెంట్ జోనర్ అని చెప్పుకోవచ్చు అన్న. నిజంగా డైరెక్టర్ ఏంటంటే చాలా సాహిత్యాల మీద కానీ మనం ఏమంటారు కదా సాంప్రదాయాల మీద బాగా అవగాహన ఉంటుంది. అందుకోసమే ఒక 18 ఏళ్ళ రాక్షస ఉన్న వ్యక్తిని ఎలా పోషించాలి, ఎలా తిరిగి తప్పించుకోవాలనే కాన్సెప్ట్ మీద తీసాడు. నిజంగా డైరెక్టర్కి యాక్సెస్ చెప్పుకోవాలి. ఒక తెలుగు సాహిత్యం చాలా అంటే పట్టునట్టుగా మాకు క్లియర్ కట్ అనిపించింది. సినిమాటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా కొత్తగా అనిపించింది. నిజంగా ఇట్లా సినిమాలు రావడం వల్ల నిజంగా మనం చూస్తాం కరోనా టైంలో చాలా మంది థియేటర్ రాలేకపోయారు. తర్వాత ఓటీటీ వచ్చిన థియేటర్ రాలేకపోయారు.
కేవలం ఇటువంటి సినిమాల వల్ల ఇంకా సినిమా థియేటర్ బతున్నాయంటే కేవలం ఇటువంటి సినిమా వల్లనే. నిజంగా చాలా బాగా అనిపించింది. కొత్త సినిమా అన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి అనిపించింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఈ సినిమాకి అయితే 100% ప్రాణం పెట్టి సినిమా యాక్టింగ్ చేసిన కేవలం మన హీరోనే. నిజంగా చాలా చాలా సీన్లో ఇంటెలిజెన్స్ మనకు బయటకు అనిపిస్తామంట. చాలా మెచ్యూర్గా ఆలోచిస్తాడు, చాలా మెచ్యూర్గా ప్రవర్తిస్తామంటే 100% ఈ సినిమాకే తను వర్త్ అన్న ఫీలింగ్ అయితే మనకు వచ్చింది. సో నిజంగా 100% ఈ భూతద్దం భాస్కర్ సినిమా అనేది 100% ఇప్పుడు వచ్చిన డీటెయిల్ సినిమాలు ఇది నంబర్ 1 ఉంటాను అనుకుంటున్నా. మేడం మూవీ ఎలా ఉందండి? మూవీ చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇందులో నేను అర్థం చేసుకుంది ఒకటే, ప్రతి ఇంటికి మనం గుమ్మం ముందు బకాసురుని పెడతామా, ఎందుకు పెడతామా అనేది నాకు ఇంతవరకు తెలియదు. ఈ మూవీ చూడగానే నాకు అర్థమైంది బకాసురుని ఎందుకు పెడతామా అనేసి. ఈ బకాసురుడు గురించి బాగా చెప్పారు. ఆయనని ఇంకా బ్రతికించాలని, అలాంటి వీళ్ళని బ్రతికించాలని ఆలోచించి వాళ్ళు బ్రతకాలని చేస్తున్నారు. దేవతలు, రాక్షసులు వీళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు, వీళ్ళు ఇట్లా చేయడానికి ఆలోచిస్తున్నారని అర్థమైంది. ఇందులో సాంగ్స్ మూవీ చాలా బాగుంది. ఫస్ట్ స్టాప్ స్టోరీ ఉంటే సెకండ్ హాఫ్ మొత్తం థ్రిల్లింగ్. నెక్స్ట్ లెవెల్ ఏం జరుగుతుంది అని ఫస్ట్ నాకైతే ఇంటెన్షన్, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎవరు 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 అనేసి. ఎంత బాగుందంటే చాలా బాగుంది. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? హీరో గారి యాక్టింగ్ సూపర్ అండి. ఆయన కరెక్ట్గా డిటెక్టివ్కి సూపర్గా సెట్ అయ్యారు. చాలా అంటే చాలా బాగుంది. మిగతా రోల్స్ అవన్నీ ఎలా? మిగతా రోల్స్ అంతా కూడా చాలా బాగున్నాయి. ప్రతి యాక్టర్ కూడా సూపర్గా యాక్ట్ చేశారు. ఎంత అంటే వివరించలే మాటలో. ఒకసారి మీరు గురించి చూస్తే మీకే అర్థమవుతుంది ఈ సినిమా గురించి. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని